నిజంగా అసలు మామూలుగా లేదండి. కుమ్మవతలేసారంతే. పర్ఫార్మర్ మమ్ముట్టి గారు మామూలు పర్ఫార్మర్ గాదు. కెరీర్ స్టార్టింగ్‌లో నెగెటివ్ రోల్స్ చేసినోళ్ళున్నారు. చేస్తారు కూడా. బట్ వన్స్ స్టార్డమ్ ఒచ్చాక అంటే ఈ ఏజ్‌లో విలన్ రోల్, అంతకంటే ఎక్కువైన సీరియల్ కిల్లర్ రోల్ చేయటం అంటే మామూలు విషయం గాదు. మేబీ అందుకే అనుకుంటా ఫిల్మ్ మేకర్స్ ఆయన ఒప్పుకున్నారనే సంతోషంలోనో, లేక సెట్స్‌లో ఆ కిల్లర్ లాగా చేస్తున్న యాక్టింగ్‌ని మాత్రమే జూసో, స్క్రిప్ట్ రాసుకోవాలని మర్చిపోయారేమో మరి. మమ్ముట్టి గారిని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఆయన యాక్టింగ్ అయితే తోపంతే. బట్ సినిమా అయితే తుస్సు. ఏం లేదక్కడ. నచ్చలేదు ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు. ఇది హూ డన్ ఇట్ కాదు, హౌ డన్ ఇట్ కాదు, వై డన్ ఇట్ కాదు, వేర్ డన్ ఇట్ కాదు. క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ టైప్. కానీ ఎక్కడ క్యాచ్ చేసే లోపే ఇక్కడ కోమాలోకి పోతారు. అసలు నేను నిన్నే స్టార్ట్ చేశా. కానీ ఈ రోజు పట్టింది అవ్వడానికి. ఏమైందంటే స్టార్టింగ్ బావుంది. మమ్ముట్టి గారి ఇంట్రో అయ్యాక పోలీస్ క్యారెక్టర్ రాగానే డెడ్ స్లీప్‌లోకి పోయింది. ఇదే రిపీట్ సినిమా అంతా. మమ్ముట్టి గారి యాక్టింగ్ ఉన్నప్పుడు చూసేలా చేసింది. జస్ట్ యాక్టింగ్ అంతే. మళ్ళీ క్యారెక్టరైజేషన్ తొక్కాదోలు ఇవేం లేవక్కడ. ఇక మిగతా ఇన్వెస్టిగేషన్ సంగతికొస్తే దండం పెట్టేయొచ్చు. మినిమమ్ గూడా థ్రిల్ లేదక్కడ. ప్లాట్ ఏంటంటే ఆంటీలు మిస్ అవుతూ ఉంటారు. లెటర్ పెట్టి ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళే ఎక్కువ. కొంతమంది ఇక్కడ నుంచి వేరే స్టేట్స్ అన్నోన్ బాడీ కింద చనిపోతారు. మరికొందరు కంప్లీట్‌లీ మిస్సింగ్. 2015లో ఒక మిస్సింగ్ కేస్ నుంచి స్టార్ట్ అయిద్దిది. 2005 అప్పటిదాకా లింక్ అయ్యి ప్రెజెంట్‌కి ఎలా అయ్యింది అనేది మీరు చూస్తారు. బేసిక్‌గా ఇక్కడ ఏమైందంటే స్క్రిప్ట్ చాలా పూర్‌గా ఉందనొచ్చు. లాగ్ సంగతి పక్కన పెడదాం ఒకసారి. తర్వాత దాని గురించి వద్దాం గానీ, ఆ క్రైమ్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ చాలా బోరింగ్‌గా ఉన్నాయి. అసలు ఎక్సైట్ చేయదు అదేంటో మరి. ఓల్డ్ ఏజ్ పర్సన్ 1 వీక్ వెనుక తిరిగాడంట. ఆంటీలు ఫ్లాట్ అంట. సరే ఆరితేరిన వ్యక్తి అనుకుందాం. మూవీ డైరెక్టర్ అని చెప్పి ఆర్మీ పర్సన్‌కి కాల్ చేస్తే ఎలా చేస్తారో మొత్తం చెప్పేస్తాడంట. అబ్బా! ఛా! ఒక పౌడర్ అన్నారు. దానికి లైసెన్స్ అన్నారు. సరే బట్ ఇది ఏంటండి మరి? టీవీలో చూసారు. ఫోను చేసాడు, చెప్పేసాడు, యూజ్ చేసాడు. ఇంకెందుకు అన్‌నోన్ వైరస్ కనిపెట్టేసాడు, ఇంజెక్షన్ చేసాడని చెప్పేయాల్సింది. లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటండి? ఎంగేజ్ చేయదనేది పక్కన పెడితే మామూలు బొక్కలుండవు. ఆంటీలంతా గాల్లో వానిష్ అయిపోలేదు గదా! బాడీస్ దొరుకుతున్నాయి. బట్ వేరే ప్లేసెస్‌లో, పక్క స్టేట్స్‌లో. ఒకసారంటే వదిలేసుకోవచ్చు. బట్ కంటిన్యూయస్‌గా జరుగుతుంటే ఫ్యూచర్‌లో ఒకళ్ళొస్తారు. ఆయన చూసుకుంటారులే అని వదిలేస్తారంట. అసలు ఇన్వెస్టిగేషన్ చేసినట్లాగే లేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ ఎన్ని సార్లైనా మెచ్చుకోవచ్చు. సీరియల్ కిల్లర్ రోల్‌లో మామూలుగా చేయలేదు మమ్ముట్టి గారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, లుక్స్ కానీ ఇవన్నీ సూపర్ అసలు. వినాయకన్ అయితే ఓకే. ఓకే. బీజీఎం కూడా ఈ సినిమాలో బావుంది. యాక్టింగ్‌కి తోడు. ఫైనల్లీ నా వరకైతే బోరింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మీ ఇష్టమిక. మూవీ అయితే సోనీ లీవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బానే ఉంది. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.